సాక్షి టీవీ కథనానికి విశాఖ పోలీసులు స్పందించారు. సెల్ ఫోన్ చోరీ కేసులో లంచం అడిగిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నారు. లంచం అడిగిన పోలీసు అధికారి కిరణ్పై సస్పెన్షన్ వేటేశారు. సాక్షి టీవీలో పోలీసు అధికారి బాధితుడిని లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో ప్రసారమైంది. దీంతో పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో నిన్న మనం ప్రసారం చేసాం. సో సెల్ ఫోన్ పోయిన దాంట్లో పోలీస్ ఒక వ్యక్తి దగ్గర ఎలా లంచం అడుగుతున్నాడో దానిపైన తక్షణమే చర్యలు మనం చూస్తున్నాం. సాక్షి ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మీరు కూడా భాగస్వామ్యులైనందుకు ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. ఎస్, చెప్పండి, ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి? సార్, ఈ సాక్షి టీవీలో నిన్న పూర్తిగా కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి సెల్ ఫోన్ చోరీ ఘటనకు సంబంధించి బాధితుడు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించినప్పటికీ అతనికి న్యాయం జరగకపోగా అతన్ని లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో క్లిప్ను మనం సాక్షి టీవీలో ప్రసారం చేయడం జరిగింది. ఈ కథనానికి విశాఖ పోలీసులు మొత్తం స్పందించారు. విశాఖ సిపి శంకరభరత బాచి ఈ కథనాన్ని ప్రసారం చేసిన కొద్దిసేపటికే ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎస్బీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటనలో 3 టౌన్ క్రైమ్కి సంబంధించిన పోలీసు అధికారి లంచం డిమాండ్ చేయడం పట్ల పూర్తిగా చర్యలు తీసుకున్నారు. అతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మరోవైపు ఆ సస్పెండ్ చేసిన కాపీకి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా పరిశీలిస్తే ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. చివరిలో సాక్షి న్యూస్లో ప్రసారమైన ఈ కథనానికి సంబంధించిన ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ముందుగా ఈ న్యూస్ ఆధారంగా కూడా దర్యాప్తు ప్రారంభించామని, దర్యాప్తు చేయగా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి లోకేష్ అనే బాధితుల వద్ద నుంచి ఆ పోలీస్ అధికారి లంచం అడుగుతున్న ఆడియో క్లిప్ను పరిశీలించామని, ఇందులో భాగంగానే అతను సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఒక పోలీస్ అధికారి తప్పు చేశారంటే అతను పైన ఉన్న మరొక పోలీస్ ఆఫీసర్ అతను సూపర్వైజర్లో ఉండాలి. అయితే ఆ సూపర్వైజర్ అనేది లోపం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుంటాయని విశాఖ చెప్పి శంకరభరత బాచి ఆలోచించారు. అందులో భాగంగానే విశాఖ సంబంధించిన 3 టౌన్ క్రైమ్ పోలీసుకు సంబంధించి 3 టౌన్ సిఐ పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, అయితే మీపై ఎందుకు చర్యలు తీసుకోగలదని కూడా విశాఖ సిపి శంకరభరత బాచి 3 టౌన్ క్రైమ్ సిఐను అడగడం జరిగింది. అయితే పూర్తిగా కూడా దీనిపై ఎస్బీ ఎంక్వైరీ జరుగుతుందని, అయితే ఎస్హెచ్ఓ సూపర్విజన్ లేకపోవడం వలన ఈ విధంగా కింది స్థాయి అధికారులు చాలా వరకు బాధితులు ఇబ్బంది పడుతున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా విశాఖ సిపి చెప్పడం జరిగింది. ఈ కథనానికి సంబంధించి సాక్షి టీవీలో ఈ కథనం ప్రసారం కావడంతో ఒకసారి ఇంపాక్ట్ రావడంతో విశాఖ పోలీసుల్లో కదలిక రావడం జరిగింది. బాధితులకు సత్వరం న్యాయం చేయడంలో వెంటనే పోలీస్ శాఖ ముందుండాలని కూడా సిపి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హరి. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.